తెలియజేస్తున్నాను. పేరు పేరున దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని, మీ అవసరతలు తీర్చాలని, మీ కార్యాలు జరిగించాలని అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబునిచ్చి ప్రతి కుటుంబంలో తన కార్యములు జరిగించి నడిపించునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము మన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళుతూ ఒక చిన్న మాట నేను చదివి దేవుని యొక్క సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనే తండ్రి, నాతో మాతో మాట్లాడే దేవాని స్తోత్రాలు. ఒక ఉదయకాల సమయంలో దేవా, నీ కృప కనికరములు మా పట్ల చూపిస్తావని, మీ ఆశను మాకు అనుగ్రహించి మీ ఆశ ప్రకారంగా జీవిస్తూ మా ఆశను మేము పొందుకోవటానికి, తీర్చుకోవటానికి నీ కృపను మాకు సమృద్ధిగా దయచేసి ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈరోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇప్పటి నుంచి మీకు పరీక్ష అన్నమాట. మీరు చెయ్యెత్తకుండా గనక హల్లెలూయా చెబితే మాత్రం నేను హల్లెలూయా చెబుతానే ఉంటా పద్దాకా. ఓకే, చెయ్యెత్తి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో మనం చదివిన వచనాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి ముందుగా ఇక్కడ జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఆ దినాలలో 3.5 సంవత్సరాలు భూమి మీద తన పరిచర్యను కొనసాగించి ఆ 3.5 సంవత్సరాల్లోనే తన తనువు చాలించి ఈ లోకాన్ని విడిచి పరలోకమునకెక్కి, పరలోకంలో కూడా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రార్థిస్తున్న మహా గొప్ప ప్రేమికుడు మన యేసయ్య. ఓకే, అర్థమవుతుందండి? మహా గొప్ప ప్రేమికుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, ఆయన పరలోకమునకు వెళ్ళి కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ మనం ప్రేమించిన మంచి ప్రేమికుడు మన యేసయ్య. అందుకని ఆయన ప్రేమకు ఏ భేదము లేదు. ఏ భాషా భేదము కానీ, ఏ కులమత భేదము కానీ, ఇంకా రంగు భేదము కానీ ఏమీ లేదు. అంటే అంత గొప్ప ప్రేమికుడు నీవు నేను ఆరాధించే యేసుదేవుడు. ఓకే, అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు, ఈ భూమి మీద అనేక మందిని ఆయన పిలుస్తున్నప్పుడు, ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు, ఈ భూమి మీద అనేక మంది జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మనం చదివిన వచ్చిన భాగంలో ముందు వచనాలు కనపడతాయి. అక్కడ మీకు ఒక వచనం చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో 10వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. 17వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్య జీవమును వారసుడగుటకు నేను ఏమి చేయుదునని ఆయన్ను అడిగను. దేవుని స్తోత్రాలు. ఇక్కడ మీరు గనక జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ బైబిల్లో ఒక మనిషి అని చెప్పబడింది. కానీ ఇంకొక లూకా సువార్తలో చూసినప్పుడు అక్కడ అంటాడు, ఒక యవనస్తుడు
మంచి యవనస్తుడు, ప్లస్ రెండోది ఆ యవనస్తుడు కూడా ఒక అధికారం కలిగినటువంటి యవనస్తుడు. ద యంగ్ రూలర్ అని ఉంటుంది బైబిల్లో. ఆయన అధికారం కలిగినటువంటి, ఆయన పరిపాలించేటువంటి నాయకుడిగా యవనస్తుడిగా ఉంటూ ఆయనకట ఒక రోజున ఒక బలమైనటువంటి ఆశ కలిగిందట. ఆ బలమైన ఆశలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆ బలమైనటువంటి ఆశ కలిగిన ఆయన కోరుకున్న ఒక మాట ఏమిటంటే, అయ్యా నేను నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలి? ఏం పొందటానికి అంటే మన భాషలో చెప్పాలంటే, నేను పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మనమందరం అదే ఆశ కదా. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో తెలియదు, కానీ జీవించిన తర్వాత ఒకవేళ మరణిస్తే మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకం చేరుకోవాలి. ఎందుకు అంటే పరలోకం నుంచే మనం వచ్చాం ఈ లోకానికి. ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం కాబట్టి, తండ్రి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఈ మధ్యలో ఎక్కడ వెళ్ళకూడదు, ఎక్కడ ఉండకూడదు. ఓకే, ఎక్కడ ఉండకూడదు, పాతాళంలో చేరుకోకూడదు, నరకానికి వెళ్ళకూడదు, ఈ లోకంలో తిరగకూడదు, ఈ లోకంలో ఉండకూడదు. ఒక దినాన్న మనమందరము కూడా దేవుని రాజ్యమునకు, పరలోక పట్టణమునకు, ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధికి మనం తప్పనిసరిగా చేరాలి అని ఆశపడ్డాడట. ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటాయి అంటే, కార్యం ఏమిటాయి అంటే, ఆయన యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చా? ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళు వంగి యేసుక్రీస్తుని బోధకుడని సంబోధిస్తూ, మంచి బోధకుడని సంబోధిస్తూ ఈ మాట చెబుతూ ఉంటాడు, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? నిత్యజీవము మనం కూడా మన జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వరకు మనుషుడికి అర్థం కాని విషయం ఏమిటాయి అంటే, ది అర్జెన్సీ ఆఫ్ ది ఎటర్నిటీ. నిత్యత్వమును పొందుకోవటానికి ఏమాత్రం తొందరపడతల మనుషుడు, ఏమాత్రము. అవునా కదా? తొందరపడాలి కదా. ఎందుకు తొందరపడాలి అంటే, మన జీవితము నీటి పొడుగు లాంటిది అన్నాడు, మన జీవితం గడ్డి పువ్వు లాంటిది అన్నాడు, మన జీవితం చేద నుండి జారెడి నీటి బిందువు అన్నాడు, మన జీవితము అల్పము అన్నాడు, మన జీవితము ఏదో ఒక దినాన నాశనం అవుతుంది, ఏదో ఒక దినాన మనం వెళ్ళిపోతాం ఈ లోకమును విడిచి అన్నాడు. కానీ మానవుడికి ఏం తొందర లేదు. దేవుని దగ్గరికి చేరుకోవాలన్న తొందర లేదు. దేవుని దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచన మానవుడికి రావటం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఒక దినాన్ని నేను చనిపోతే నా దేవుని దగ్గరికి చేరుకోవాలన్నటువంటి తలంపు ఎవరికి రావట్లేదు? మీకు ఒక విషయం చెప్పనా? ఈ యవనస్తుడికే లేదు అని అంటలే, ఈ లోకంలో ముసలోళ్ళకు కూడా లేదండి. ఏమని? చనిపోతామని తెలుసు. ఎవరండి? చనిపోతామని తెలుసు. చనిపోయే సమయము మన దగ్గర లేదు అని తెలుసు. చనిపోయే సమయం కూడా మనకు తెలియదు అని తెలుసు. అయినప్పటికీ నిత్యజీవం పొందటానికి కూడా ఈనాటికి నేటికి కూడా ఇష్టపడినటువంటి చాలామంది మనుషులు అలాగనే ఉండిపోతున్నారు. నిత్యజీవం పొందటానికి ఇష్టపడతల్లా. ఏం పొందటానికి అంటే పరలోక రాజ్యం చేరుకోవడానికి ఇష్టపడతల్లా. చేరుకోవాలనుకుంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అవునా కదా? నువ్వు దేవుని రాజ్యం చేరుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మనుష్యుడట ఎంత తొందర ఉంది, అంత తొందరగా దేవుని దగ్గరకు వచ్చాడు. ఒక మాట చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతే తొందరగా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. జాగ్రత్త, అంతే తొందరగా. అదే ఎందుకు వచ్చాడు అంటే, బైబిల్లో చెప్పిన మాట, ఆశ అయితే ఉంది కానీ ఏమి లేదు. ఆశ అయితే ఉంది. దేవుని రాజ్యం చేరుకోవాలని ఆశ ఉంది, దేవుని సన్నిధికి చేరుకోవాలని ఆశ ఉంది, దేవుని యొక్క రాజ్యమునకు, నిత్యం రాజ్యమునకు వారసుడు కావాలని ఆశ ఉంది. కానీ తగినటువంటి కార్యములు చేయకపోవటం, దాన్ని మనము దూరం చేసుకోవటం అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున
ప్రతి ఒక్కరూ కూడా ఆశ ఉంది, కానీ ఆలోచన లేకుండా దేవుని రాజ్యం చేరుకోవాలని, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని, నరకంలో పడకూడదని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎలా చేరుకోవాలో నేటికి తెలియని వ్యవస్థలో చాలామంది మనం బ్రతుకుతున్నాం. ఎలాగ వెళ్ళాలి పరలోక రాజ్యానికి, ఏం చేస్తే వెళతాము అనుకోవాలి. అందుకని ఇక్కడ భక్తుడైన ఆ మనిషికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించు. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? వాస్తవానికి ఈయన ధర్మశాస్త్రములో ఉపదేశకుడు, ధర్మశాస్త్రములో రూలర్గా ఉంటున్నటువంటి వాడు, సన్హెడ్రిన్ రూలరు, పరిపాలకుడు. కానీ విషయం ఏమిటాయి అంటే ఈయనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఏ ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం అంటే చేసే పనులు కొన్ని, చెయ్యనివి కొన్ని. ధర్మశాస్త్రం అంటే అదే డూస్ అండ్ డోంట్స్ అన్నమాట మన భాషలో చెప్పాలంటే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నరహత్య చేయొద్దు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే అబద్ధం ఆడొద్దు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఇవన్నీ కూడా నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు. యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా చెప్పిన మాట ఏంటి చెప్పనా? మనం అందరం కూడా కార్యాల ద్వారా కరుణమైన చేరుకోవాలని ఆశపడతాం. ఏ ద్వారా? మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేస్తే నేను తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళతాను, మంచి యాత్ర చేస్తే పరలోక రాజ్యానికి వెళతాను, స్వర్గానికి వెళతాను, నేను ఏదో ఒక విధంగా మంచిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళతాను అనుకునే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం, కాదంటారా? కానీ ఏ మంచి కార్యం ద్వారా నీవు నేను పరలోక రాజ్యానికి వెళ్ళవంతే. ఒక మంచి కార్యం చేయటం ద్వారా మానవుడికి ఏమైనా ఉపయోగపడుతుందేమో, కానీ నీ మంచి కార్యం వలన దేవుని రాజ్యానికి నువ్వు వెళతావు అనుకోవటం పొరపాటు. మరి ఎలాగెళ్తావు? అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాస్తా అంటాడు, మనము కృప వలనే రక్షించబడతామే, అది మన యొక్క గొప్పతనము కాదు, అది దేవుడిచ్చిన కృపావరమే అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎలా రక్షించబడతామంట? ఒక మంచి కార్యాల వలన రక్షించబడము. లేదనుకుంటే ఒక గుడులు గోపురాలు తిరగటం వలన రక్షించబడము. లేదనుకుంటే దేవుని ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడం వలన రక్షించబడం. ఎవరి వలన రక్షించబడతాం? క్రీస్తు కృప ద్వారా రక్షించబడతాం. క్రీస్తు కృప కావాలి. అందుకని ఈ మనుష్యుడికి క్రీస్తు కృప అనుగ్రహించాలని ఆశపడితే ఈ మనుషుడు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నాను. ఇప్పుడు చెప్తా, ధర్మశాస్త్రము హృదయాన్ని మార్చులా. ఏం మార్చులా? అర్థమవుతుందండి? అందుకని భక్తుడైన హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు చేశాడు అని రాయబడి ఉంది. ఏం లేనిది? ధర్మశాస్త్రము చేయలేని కార్యం. అందుకని ఈ రోజున ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుష్యుడు కూడా పరలోక రాజ్యం చేరడు. ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుష్యుడు పరలోక రాజ్యమునకు చేరడం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటే ఈ రోజున చాలామంది మాటల్లోనే ఉంది, కానీ క్రియల్లో ఏమాత్రమో ఎందుకని లేదు? స్వార్థం తాండవిస్తుంది. తప్పులేదు, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించడం తప్పులేదు. కానీ నీ పక్కన ఏ బలహీనత చేత బాధపడుతున్న వాళ్ళని కూడా పట్టించుకోలేకపోవటం ధర్మశాస్త్రం వలన నువ్వు పొందుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష నీ వలన కాలేకపోతుంది. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా దేవుని రాజ్యానికి చేరడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆశ ఉంది, ఆలోచన ఉంది, తొందరపడ్డాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని సన్నిధిలో మోకరించాడు, అడిగాడు, దేవా నేను నిత్యరాజ్యమునకు వారసుడు కావాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. యేసుక్రీస్తు అన్నాడు, ధర్మశాస్త్రం వలన ఒకవేళ మనుషుడు రక్షించబడతాడేమో, ధర్మశాస్త్ర క్రియలు చేసావా అని అడిగితే ఆయన అంటాడు, నేను చిన్నతనము నుండే, అర్థమవుతుందా? చిన్నతనము నుండే దాన్ని నేను వెంబడిస్తున్నా. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే, ధర్మశాస్త్రము భౌతికమైన క్రియలను బట్టి ఆధారపడిలే,
అంతరంగాన్ని బట్టి ఆధారపడి ఉంది. అందుకని దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అంతరంగంలో ఉన్న ఆలోచనలు తీసివేయటానికి. అందుకని చెప్పాడు కదా, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే వ్యభిచరించకూడదు అంది, దొంగతనం చేయొద్దు అంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో చెప్పనా, అసలు ఈ తలంపే రాకూడదు అని చెప్పాడు. ఏ తలంపు కదా? ఒక చిన్న రింగు ముక్క కనిపించిందంటే అది బంగారం కాకపోయినా ఏంటి అవసరమైతే కచ్చిపేసి తీస్తావు. జోక్ కాదు, ఏమ రైట్? ఏమేసి తీస్తావు? ఏమో ఒకవేళ బంగారం అయితే మంచిదేమో అనుకోండి, ఎందుకు కచ్చిపేస్తావు? ఎవరికి కనపడకుండా. అర్థమవుతుందా మీకు? దీనివలన నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావో అర్థమవుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు ఈ ఒక ఉదయకాలం. ధర్మశాస్త్రము క్రియల వలన దేవుడు రాజ్యానికి చేరుకోలేవు, నీ అంతరంగ శుద్ధి వలనే దేవుని రాజ్యానికి చేరుకుంటావు. దేనివలన? దేవుడు ఈ మాట అంటున్నాడు. అందుకే నీ అంతరంగాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంతరంగాన్ని శుద్ధి చేయబడాలి. అందుకని ఈ మనుషుడట ఆ విధంగా చేస్తూ నేను చేస్తున్నానయ్యా అని చెప్తూ అంటాడు. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా. ఆయన అంటాడు, నేను బాల్యం నుండి చూడండి, బాధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునేయుంటినని చెప్పాను. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్మో, పరలోకమందు నీ ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పను. చాలు. ఏమన్నాడు? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, అబ్బాయి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించావా? వెరీ గుడ్. కానీ నీకు ఒక కొదువు ఉంది, నీకొకటి కొదువు ఉంది. ఏంట కొదువు అని మనం ఆలోచన చేస్తే కాదు. చాలామంది ఎదే అనుకుంటారు, మిగులు ఆస్తి గలవాడు కనుక దేవుని రాజ్యం చేరుకోడు. కాదు, ఎప్పుడు కూడా అది కాదు. ఆస్తి ఉంటే దేవుని రాజ్యం చేరుకోడు అనేది తప్పు. ఆస్తి ఉంటే ఎంత ఆస్తి ఉన్నా దేవుని రాజ్యం. ఇప్పుడు నేను చెప్తా మీకు, దావీదు ఆస్తిపరుడు కాదా? అబ్రహాం ఆస్తిపరుడు కాదా? యాకోబు ఆస్తిపరుడు కాదా? సరే, నూతన నిబంధనకు వస్తున్నాం, జక్కీ ఆస్తిపరుడు కాదా? మత్తయి ఆస్తిపరుడు కాదా? ఎవరాళ్ళు? ట్యాక్స్ కలెక్టర్స్ కదా, వాళ్ళు ఆస్తిపరులే. ఈవెన్ నేను చెప్తాను, పేతురు కూడా ఆస్తిపరుడే, యోహాను కూడా ఆస్తిపరుడే. ఎందుకు అంటే ఆయన దగ్గర సేవకులు ఉన్నారు, వాళ్ళతో పాటు పనిచేసే సేవకులు ఉన్నారు. మరి వాళ్ళ ఆస్తిపరులు కదా. ఇప్పుడు చెప్తా, ఆస్తి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు అనుకోవటం పొరపాటు. ఆస్తి వలన నువ్వు పరలోక రాజ్యానికి చేరపోవటం అనుకోవటం పొరపాటు. మరి ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు చెబుతాం, మీకు అర్థమవుతుంది. ప్రాబ్లం ఏంటయ్యా అంటే దాని మీదే ఆశ పెట్టుకొని ఉంటాం పొరపాటు. దేని మీద దాని మీద దృష్టి పెడతాం పొరపాటు. దాని మీద నీ ఆలోచన ఉండటం పొరపాటు. దాని గురించి నువ్వు ఆలోచించడం పొరపాటు. ఆస్తి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆస్తి మీదే మనకు దృష్టి ఉంటుంది. ఉండదా? ఇంట్లో ఒక్క 50,000 పెట్టు బీరువాలో, దానికి తాళం వేసు, బీరువాకి తాళం వేసి, ఓకే 50,000 ఓకే, బీరువాకి తాళం వేసి, అవసరమైతే ఇంటికి కూడా తాళం వేస్తావు, గేటుకి తాళం వేస్తావు. ఎందుకు? ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు 50,000 ఉన్నదని తెలిసి ఒకవేళ నా దగ్గరకు వస్తే నన్ను చంపుతాడు, 50,000 తీసుకెళ్తాడని ఆశ కాదంట, ఆలోచన ఉండదట. ఏం చేస్తాడని ఆలోచన? నిన్ను ఏం చేయకుండా 50,000 తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నీ ప్రాణం ముఖ్యమా, 50,000 ముఖ్యమా? ప్రాణానికి నువ్వు తాళం వేస్తావా?
ప్రాణం గురించి ఏం ఆలోచన చేయవు, కానీ దేని గురించి ఆలోచన చేస్తావు? మరి దీన్ని ఏమంటారు? అరే నీ ప్రాణం గురించి ఆలోచన చేయమని దేవుడు చెబుతుంటే నీ ప్రాణం గురించి ఆలోచన చేయవు, కానీ నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి ఆలోచన చేస్తావు. ధనాన్ని గురించి. మరి ఇప్పుడు ఏమైపోయింది? ప్రాణం ముఖ్యమైపోయిందా లేకపోతే ధనం ముఖ్యమైపోయింది? అంటే నీ ధనమే ముఖ్యమైపోయింది, ప్రాణం ముఖ్యం కాలా. దేవుడు ఏమంటాడంటే నీ ప్రాణం ముఖ్యంరా, ధనం కాదురా అన్నాడు. ఇప్పుడు అది సమస్య. ఏది ముఖ్యం? ప్రాణం ముఖ్యం, ధనం కాదు. అందుకని మనం అంటాంగా, ప్రాణం ఉంటే మళ్ళీ ఏదైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు సంపాదించిన దాని మీదే నీ దృష్టి పడుతుంది తప్ప నువ్వు సంపాదించుకోవాల్సిన దాని మీద మాత్రం దృష్టి పెడతలా. ఇది పొరపాటా కాదా? దేవుడు అదే చెప్తున్నాడు. మరి అబ్బాయి, నువ్వు దాని మీద దృష్టి తీసేయి, పక్కన పెట్టు. దాని మీద దృష్టి తీసేసి పక్కన పెట్టి దేని మీద దృష్టి పెట్టాలి? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే విషయం మీద దృష్టి పెట్టాలి. ఈ రోజున చాలామంది దీని మీద దృష్టి పెట్టలేకపోయారు. ఎవరు? చాలామంది ఏం పెట్టలేకపోతున్నా? ఆశ ఉంది, ప్రతి ఒక్కరికి ప్రార్థనకి వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని లేదా? కానీ ఏంటి విషయం అంటే అడ్డుపడుతున్నటువంటి కొన్నిటిని తొలగించుకోలేకపోతున్నాం. అంతేనే కాదా? అడ్డుపడుతున్నాయి కొన్ని. ఏం అడ్డుపడుతున్నాయి అనేది పక్కన పెడదాం, ఏదో ఒకటి మాత్రం అడ్డుపడుతున్నాయి. ఈ మనుషులు దేవుని రాజ్యం చేరుకోవడానికి అడ్డుపడింది ఏంటి అంటే ధనం కాదు అడ్డుపడింది, ధనం మీద ఉన్న వ్యామోహం అడ్డుపడింది. అర్థమైందా? ధనం కాదు అడ్డుపడింది, ధనం మీద ఉన్న వ్యామోహము, ధనం మీద ఉన్న ఆపేక్ష, ధనం మీద ఉన్నటువంటి ఆశ, ధనం ఉన్నటువంటి శ్రద్ధ ఏం చేసింది? దేవుని రాజ్యానికి దూరం చేసింది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఆ శ్రద్ధ దాని మీద నుంచి తీసేసి శ్రద్ధ నా మీద పెట్టు, నీకు నిత్య జీవం దొరుకుద్ది. అర్థమవుతుందండి? ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు చెబుతా. ప్రాణం పోతే సంపాదించుకోలేవు 50,000. ప్రాణం ఉంటే ఎప్పటికైనా సంపాదిస్తాం. చూసారండి? అంటే దేవుని రాజ్యం కంటే నీకేం ముఖ్యమైపోయింది? దేవుని రాజ్యం కంటే నీకేం ముఖ్యమైపోయింది? ఈ లోకంలో ఉన్న సంపద ముఖ్యమైపోయింది. జాగ్రత్త, ఈ లోకంలో ఉన్న సంపద ముఖ్యమైపోయింది. దేవుని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు దీని మీద దృష్టి పెడుతున్నావు. దేవుని రాజ్యం చేరుకోవాలనుకున్న నీ మనసు దీని చుట్టే తిరుగుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, అబ్బాయ్ నువ్వు మాత్రం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏం కొదువు ఉందంట? ఏం కొదువు ఉంది? ఆశ లేదా? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది, ఓకే. ఆలోచన లేదా? ఆలోచన ఉంది, కానీ ఏమి లేదు? ఆచరణ లేదు. ఏం లేదు? ఆచరణ లేదు. వెళ్ళాలనుకుంటున్నాడు, ఆచరణ చేయట్లా, కార్యం చేయట్లా. వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఎక్కడ కూడా తను కార్యరూపంలో చేయట్లా. అందుకని దేవుడు చెప్పాడు, ఆ మాట చెప్తూ అంటాడు, నీకోటి కొద్దిగా ఉన్నది. ఇప్పుడు చదువుదాం. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఆడ 3 మాటలు జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, నువ్వు చేయవలసిందల్లా నీకు దాని మీద వ్యామోహం ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే అది అమ్మి బీదలకు ఇవ్వాలి. ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పింది. ఒకవేళ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ఈ మనిషికి ఇంత ఆస్తి వస్తుందా? నీ చుట్టూ బేదలు కనపడుతున్నప్పుడు ఆ బేదల మీద కనీసం కనికరం లేకపోతే నీ ఆస్తి ఎలా పెరుగుద్ది? అర్థమవుతుందండి? చూసారు, ఈ మనిషి ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాను అనుకున్నాడు, కానీ ఏం ఆచరించట్లా? ధర్మశాస్త్ర క్రియలు ఆచరించట్లా.
ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రంగా అనుసారంగా ఉండాలి అనుకుంటున్నాడు, కానీ ధర్మశాస్త్రపు క్రియలు చేయలేకపోతున్నాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఆలోచించాలి. అన్నీ వింటున్నాం, అన్నీ అర్థం చేసుకుంటున్నాం, కానీ అన్నిటి ప్రకారంగా జీవించలేకపోతున్నాం. కానీ మనకేం కావాలి? పరలోక రాజ్యం కావాలి, నిత్య జీవం కావాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పెట్టవలసిన దాని మీద దృష్టి పెడితే పెట్టకూడని దాని మీద నీకు దృష్టి పడనే పడదు. దానికి పెట్టాల్సినటువంటి దృష్టి కాదు, దీని మీద కాదు నువ్వు పెట్టాల్సింది, దేని మీద? నీ ప్రాణం మీద పెట్టాలి. లేదనుకుంటే దేవుడు నీ ప్రాణం పోయిన తర్వాత నిత్యరాజ్యంలోకి పోవాలనే ఆశ కలిగి ఉండాలి, అక్కడ పెట్టాలి నీ మనస్సు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు బేదలకు అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు. ఈ మాట మీరు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క ఆలోచన ఏంటి ఆంతర్యం ఏంటి ఒక దినాన నేను దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి, అదే కదా ఇప్పుడు చెబుతా. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని వెంబడిస్తేనే వెళతావు. దేవుని వెంబడించాలంటే ఎలాగో? వాక్యాన్ని వెంబడిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానికి లోబడితే, వాక్యమును వినటం కాదు, వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నాయన చూడాలి, వాక్యానుసారంగా జీవించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆయన వెంబడించినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు యేసుక్రీస్తుని నిత్యము వెంబడించారు. నిత్యము ఇచ్చారా? వెంబడించారు లేదా? వెంబడించారు. కానీ శ్రమలో యేసుక్రీస్తుని అందరూ విడిచిపెట్టారా? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తునే దూరంగా ఉంచేశారా? దూరంగా వెళ్ళిపోయారు, దూరంగా ఉంచేశారు. చూసారా? ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి వెంబడించాలంటే నీకు అడ్డుగా ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండాలి? యేసయ్యే నీ ముందు ఉండాలి. యేసయ్యే నువ్వు వెంబడించాలంటే యేసయ్య నీ ముందు ఉండాలి. ఏమున్నా నీ ముందు ఏదున్నా కూడా నువ్వు వెంబడించడానికి అవకాశము లేదు. అందుకని ఏమన్నాడంటే, అరే అబ్బాయి, నీకు మిగుల ఆస్తి ఉంది, అది అమ్మి నువ్వు పేదలకి ఇవ్వు. ఎందుకు అంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు. ధర్మశాస్త్రాన్ని ఏం ధర్మశాస్త్రమో? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. చాలామంది పేదలు ఈ రోజుకు ఇశ్రాయేలీలు అద్భుతమైనటువంటి కార్యం ఏంటి చెప్పనా? వాళ్ళ పక్క ఏ మాత్రం కూడా అడుక్కు తినే వాళ్ళు ఉండరు. వాళ్ళ ప్రక్కన ఎవరు కూడా ఉండటానికి ఇష్టపడరు. కారణం ఏంటి? ధర్మశాస్త్రం వాళ్ళకి బోధించింది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఒక్కళ్ళు ఉండరండి, అసలు అడుక్కున్న వాళ్ళు ఆ దేశంలోనే ఉండరు. ఎవరు అడుక్కునే వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉండరు. కారణం ఏంటి? వాడు వెళతా ₹1 ఇచ్చేళ్తాడు, వాడు వచ్చేటప్పుడు ₹1 ఇచ్చేళ్తాడు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా? నేను కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాస్తవం అది. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్ర విషయంలో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇశ్రాయేల్ నిష్ఠగా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క విషయాల్లో కూడా మనము నిష్ఠ లేకుండా బ్రతుకుతున్నాం. అందుకని మనం ఏమైపోతున్నాం? మధ్యలోనే దేవుని రాజ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీకు దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి, నిత్యజీవం పొందటానికి అడ్డుగా ఏదున్నా దాన్ని వదిలిపెట్టు, దాన్ని తీసి పక్కన పెట్టు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు దేవుని రాజ్యానికి వారసులు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు దాన్నన్నిటిని అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు.
ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, యేసయ్యను వెంబడిస్తే ఆయన ఉన్న స్థలానికి నువ్వు చేరుకోగలుగుతావు. ఆమెను చెబుతాం. యేసయ్యను వెంబడిస్తేనే నువ్వు చేరుకోగలుగుతావు. యేసయ్యను వెంబడించుకోకుండా చేరుకోవడానికి అవకాశము ఉండదు. అది మనుష్యుడు వెంబడిస్తే కుదరదు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా, నన్ను కాదు వెంబడించాల్సింది, సేవకుడిగా నన్ను కాదు వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడిస్తే ఆటోమేటిక్గా అందరూ నిన్ను వెంబడిస్తారు. క్రీస్తుని వెంబడించాలి. అందుకని దేవుడు చెప్తున్నట్టు, నువ్వు అమ్మి బేదలకు ఇవ్వమంటే ఆ మనుషుడట ఎంత ఆలోచన చేశాడో చూడండి, ఎంత ఆసక్తితో వచ్చాడో, ఎంత ఆలోచనతో వచ్చాడో, చివరికి ఆలోచన అంతటిని పాడు చేసుకున్నాడు. అక్కడ అంటాడు, ఒక వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనం చదివినటువంటి వచనం, ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని, జాగ్రత్తగా ఆలోచన, ఆ మాట విని, ఏ మాట? దేవుడు చెప్పింది ఏమన్నా అబద్ధం చెప్పాడా? లేకపోతే దేవుడు వీడి పేదవాడిగా బతికాలని ఆలోచనతో చెప్పాడా? కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించాలి అంటే, నువ్వు దేవుని రాజ్యమునకు వారసులు కావాలి అంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో చేయవలసిన పని ఏంటంటే, ఆ అడ్డుగా ఉన్న వాటన్నిటినీ తొలగించుకోవాలి. అడ్డుగా ఏమైనా సరే, ఇప్పుడు చెబుతా మీకు, మీకు అర్థమవుద్ది. కొంతమంది నాతో చెప్తారు, అయ్యా మందిరానికి బయలుదేరిన తర్వాత ఏం చేసిన తర్వాత, మందిరానికి బయలుదేరిన తర్వాత అప్పుడేనయ్యా చేపలు తీసుకొచ్చాడు అంటాడు, మాంసం తీసుకొచ్చారు అంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే, స్త్రీలుగా మీరేం చేయాలంటే, అయ్యా నేను వచ్చేసరికి ఒక పని చెయ్యి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తా, నువ్వు కడిగి కొంచెం ఉప్పేసి పొయ్యి మీద పెట్టి ఉంచు, ఈ లోపల ప్రార్థన అయిపోద్దాను. కాదా? ఇప్పుడు మీరేం చేస్తారు? రెండు ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఆయనకి చేయకపోతేనేమో ఏమంటాడో, ఎలా గొడవ పడతాడో. రెండోది ఇప్పుడు మనకు కూడా ఆశ ఉందిగా, చేసుకొని తింటే బాగుంటుంది కదా. చూసారా ఎంత దేవునికి నిన్ను ఎంత దూరం చేస్తుందో? ఒక్క విషయాన్ని కాదు, అనేకమైన విషయాల్లో నువ్వు దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలి, దేవుని మాటకు లోబడాలని ఆశపడిన నిన్ను సాతాను ఎన్ని విధాలుగా చిక్కులు పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాడి చిక్కుల్లో పడిపోయి లోకాన్ని అనుసరిస్తున్నావు తప్ప దేవుణ్ణి అనుసరించలేకపోతున్నావు. ఈరోజున ఒక గుణపాఠం కావాలి మనకు. ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే, దేవుని వెంబడిస్తే ఇక నీకు వేరే వారు కనపడకూడదు, దేవుడే కనపడాలి. అందుకని భక్తుడైనటువంటి హెబ్రీయుల గ్రంథకర్త చెబుతూ అంటాడు, ఒక మాట చదువుతాను, 12వ అధ్యాయం. హెబ్రీయుల గ్రంథకర్త 12వ అధ్యాయం చదువుతాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో. దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ 3 విషయాలు చెప్పాడు. మొదటి విషయం, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. ప్రతి భారాన్ని విడిచిపెట్టమన్నాడు. అందుకనే పరిగెత్తేవాడు భారం ఉంటే పరిగెత్తలేడు. అర్థమవుతుందండి? భారంతో ఉంటే పరిగెత్తలేడు. దేవుని వెంబడించే వాళ్ళు కూడా భారంతో ఉంటే ఎంతకాలం వెంబడిస్తావు? వెంబడించలేడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, భారాన్ని విడిచిపెట్టు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టు. మూడవది అక్కడ చెప్తుంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచు అన్నాడు. యేసు వైపు ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా. ఇప్పుడు నువ్వు యేసుని చూస్తూ వెంబడిస్తున్నావంటే ఇంకెవరైనా కనపడతారా నీకు?
ఎవరికైనా దృష్టికి వస్తారా? ఏదైనా నిన్ను అడ్డుపడుతుందా? ఏ శక్తి నిన్ను ఆపు చేస్తుందా? ఆపు చేస్తుందండి. కానీ మనం ఏం చేస్తాం? యేసు వైపు చూడాల్సిన టైంలో కూడా ఒక్క సండేని మీరు ఆలోచించండి. ఏ విషయంలోనైనా సండే కూడా యేసు వైపు చూడాల్సినటువంటి మనము మన దృష్టి అంతా ఎటువైపు ఉంటుందో తెలియట్లేదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యపడుతున్నాం. నమ్ముతారా? నిర్లక్ష్యము ఎందుకు? మన దృష్టి తప్పిపోయింది. దేవుని దగ్గర ఉండాల్సిన మన దృష్టి దేని మీదో పడిపోయింది. దేని మీదో పడిపోయింది. అది మనం ఏం చేసింది? ఆవరించేసింది. మనం ఏం చేసింది? ఆవరించడమే కాదు, ఆపు చేసింది. ఆపు చేయటమే కాదు ఆయన ఆశను కూడా మనను తీర్చకుండా నిలిపేసింది. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. మనం భారంను కూడా విడిచిపెట్టాలి. భారం ఉంటుంది ఈ లోకంలో, ఉండదా? ఎంతో భారం కలిగిన మనుషులు, మనకు ప్రతిదీ కూడా మనకు కావాల్సిన అనేకమైన విషయాల్లో భారం భరితమైన హృదయం కలిగి జీవిస్తున్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసమునకు కర్తగా కొనసాగి ఆయన వైపు చూస్తూ వెళితే నీ జీవితం సులువుగా ఉంటుంది. నువ్వు చేరవలసిన గమ్యం కూడా సులువుగా ఉంటుంది. తప్పనిసరిగా నువ్వు చేర్చుకోవాల్సినటువంటి ఆ గమ్యానికి నేను చేరుకోగలుగుతాం. ఈయనకి అడ్డుగా ఉన్నది ఏంటంటే ఆస్తి. అడ్డుగా ఉంది ఏంటంటే బీదల మీద ప్రేమ లేకపోవటం. అడ్డుగా ఉన్నది ఏంటంటే దేవుని వైపు చూడలేకపోవటం. చూసేవాడైతే ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు కదా విడిచిపెడతాను అని చెప్పేవాడు, కానీ విడిచిపెట్టలేకపోయాడు. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడు అక్కడ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, అతడు ముఖము చిన్నబుచ్చుకున్నాడట. ఏమని? ముఖం చిన్నబుచ్చుకోవడం అంటే ఈయన అట్లే చెప్తాడు. ఇప్పుడు కూడా మనలో ఇటువంటి మాటలు ఉంటాయి. ఏముంది, ఇటువంటి అన్నీ చెప్పొచ్చులే. చూసారా సాతాను మనల్ని ఎంత ప్రలోభ పెట్టాడో. దేవుని మాటను కూడా లోపడకుండా దేవుని మాటను ధిక్కరించేటువంటి పరిస్థితుల్లోకి సాతాను మనం తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? ఈ మాటను పెట్టేశాడు. ఏ మాట? ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడట. రెండవదట బైబిల్ చెప్పిన మాట, దుఃఖపడుతున్నాడట. ఎందుకు? ఇప్పుడు చెబుతాం, మీ జాగ్రత్తగా మనకందరికి తెలిసినటువంటి ఏ భక్తుడు దుఃఖపడ్డా? దూషించాడా? జాగ్రత్తగా ఆలోచించు. దుఃఖపడలా, దూషించలా. సరే కదా అని పోయినప్పుడు ఏడ్చాడా? నాకేమీ అనిపించలేదు. దేవుని బిడ్డగా తన జీవితాన్ని కొనసాగించాలనుకున్నాడో, ఎన్ని జరిగినా కూడా ధైర్యంగా ఉన్నాడా? ఎన్ని జరిగినా కూడా ధైర్యంగా ఉన్నాడు. నా దేవుడిచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు, నా దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రాలు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయనకే స్తోత్రము, ఆయనకే మహిమ. ఆశ ఉంటే నిజంగా దేవుని వెంబడించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయ. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, నిర్లక్ష్యం చేసి నువ్వే నష్టపోతున్నావు. ఈ మాట మర్చిపోవద్దు. ఏం చేసి? నిర్లక్ష్యం చేసి ఏమైపోతుంది? నువ్వే నష్టపోతున్నావు. నష్టపోవడానికి కాదు కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఏమండి, నాకు చూడండి, నష్టపోవడానికి కాదు కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నష్టపోవడానిక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. బైబిల్ చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి. కానీ నిర్లక్ష్యం చేసి ఎన్నో దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుడిచ్చే అభివృద్ధిని మనం ఏం చేసుకున్నాము? పోగొట్టుకుంటున్నాం. ఈ మనిషి అదే చేశాడు. భక్తులైన ఏబు సంగతి తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు. ఏబు గురించి తెలియకుండా ఏం లేదు. కానీ ఏబులాగా జీవించలేకపోయారు. జాగ్రత్తగా ఆలోచించు. ఏబులాగా జీవించలేకపోయాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖపడుతున్నాడు. దుఃఖపడ్డవాడు అక్కడ నిలబడలా.
దేవుని దగ్గర నిలబడితే ఒక్కసారికైనా ఆలోచన వచ్చేది, ఒకసారైనా దేవుని మాటకి లోబడే తత్వం ఉండేది. అందుకని అప్పుడప్పుడు చెప్తాను మీకేం చెప్తానంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం పరచొద్దు. దేవుని మందిరానికి రావటానికి ఏమాత్రం మీరు సంకోచించొద్దు. దేవుని మందిరానికి రండి. అవసరమైతే చెవులో గుడ్లు పెట్టుకొని రండి. చెవులో మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అవి చేయటానికి కష్టంగా ఉంటుంది. ఏదైనా చేయటానికి కదా, అబద్ధం ఆడొద్దని ఒక మాట చెప్పామనుకో, అది ఎంత కష్టమో కదా. ఎందుకు చిన్నదానికి కూడా మనం అబద్ధం ఆడతాం. వాళ్ళేం ప్రాణానికి అపాయం కలుగుద్దని అబద్ధం ఆడారు, మళ్ళీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అబ్రహాం ఆడలేదు అబద్ధం. అబ్రహాం అబద్ధం ఎందుకు ఆడాడు చెప్పండి? అబద్ధం ఎందుకు ఆడాడు అబ్రహాము? తను చచ్చిపోతాడు, చంపేస్తారు. మనం చిన్న విషయానికే అబద్ధం ఆడతాం, చిన్న విషయానికే. అంటే నువ్వు ఆడుతున్నది నీ క్షేమం కోసం ఆడుతున్నావు నాకు తెలియదు, కానీ చిన్న విషయం దగ్గర మనం ఏమైపోతాం? నష్టపోతున్నాం. అతను చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు దేవుని దగ్గర ఉండవలసిన వచ్చాడు కదా దేవుని దగ్గరికి. ఇప్పుడు చెబుతాం, మీకు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు వచ్చారు కదా దేవుని దగ్గరికి, వచ్చారా రాలేదా? ఏదో వచ్చినట్టుగా ఉన్నాం సార్ అంటారా? ఏమో వచ్చాము అనుకుంటున్నాం అంటారా? వచ్చారా లేదా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గరే ఉండిపోవాలి. దేవుని దగ్గరే. కష్టం వస్తుంది, దేవుడే చెప్పాడు. నష్టం వస్తుంది, దేవుడే చెప్పాడు. అన్నీ పోగొట్టుకుంటాము, దేవుడే చెప్పాడు. ఏబుకి చెప్పలే? ఏబుకి చెప్పాడే చెప్పలేదా? సాతాను చెప్పాడు, ఏబుతో నువ్వేమన్నా చేసుకోరా అబ్బాయి, ప్రాణాన్ని మాత్రం తీసుకోమాకు. ప్రాణం నా చేతులు, నాకు కావాలి. ఆయన ప్రాణం నాకు విలువ ఉంది, ఆయన ప్రాణ విలువ నాకు అర్థమవుతుంది. ఆ ప్రాణాన్ని తప్ప మిగతా తీసుకోమన్నాడు. ఆస్తి తీసుకెళ్ళిపోయాడు సాతానుడు, పనివారిని తీసుకెళ్ళిపోయాడు సాతానుడు, సొంత బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు సాతాను, ఆరోగ్యం తీసుకెళ్ళిపోయాడు సాతానుడు, ఆరోగ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఆరోగ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఏం తీసుకెళ్ళిపోయాడు? ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. రెండవది, అక్కడ జరిగినటువంటి సంఘటన మీరంతా ఆలోచన చేస్తే, అయినప్పటికీ దేవుని ఎదుట యథార్థతను వేడలేదు అని ఉంది బైబిల్లో. ఎక్కడ? అన్ని జరిగినా కూడా ఏమీ వేడలేదట, యథార్థత. నాకు అవన్నీ అవసరం లేదు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, పట్టించుకోను అన్నాడు. పోయినట్టు గురించి పట్టించుకోను అన్నాడు. నిలబడ్డాను కదా, నిలబడే ఉంటా. ఏది జరిగినా జరగని, ఏది జరిగినా నాకు ఇష్టమే. ఓకే, నేను దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరే నిలబడతా, ఏమైపోయినా పర్వాలేదు. అనుకున్నాడా? అనుకోలేదా? అనుకున్నాడు. ఇప్పుడు చెప్తా, మీకు విచిత్రం చెప్తా. అలా అనుకున్న ఏబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. ఓకే, అద్భుతమైన అందమైన బిడ్డల్ని అంతకుముందు చెప్పలే, వీళ్ళు అందంగా ఉంటారని చెప్పలే. 7 బిడ్డలు చనిపోయినా కూడా వీళ్ళు అందంగా ఉంటారని చెప్పలే. కానీ ఏబుకు తర్వాత పుట్టిన బిడ్డల గురించి చెప్పినప్పుడు, వీరు ఆ దేశంలోనే ఎంత అందగత్తెలు లేరు అని చెప్పాడు. ఎంత అందగత్తెలు! ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా వాళ్ళ బిడ్డలు చూసుకొని మహానందపడతారట. నా బిడ్డలు ఎంత అందంగా ఇచ్చాడండి దేవుడు అనా. మనమే అంటాం కదా, ముక్కు లేకపోతే ఏం పోయింది, ఇంతలా పేదేళ్ళు పాస్టర్ గారు లేకుంటే ఏమైంది, అయినా నా బిడ్డ అంటావా? అయినా నా బిడ్డ అంటావు, అయినా నా బిడ్డ అంటావు. ఎందుకు? బిడ్డ మీద. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నీ బిడ్డ మీదే పనికిరాని, ఉపయోగం లేని, సరిగ్గా లేని, అందం లేని ఆ బిడ్డ మీదే నీకు అంత ప్రేమ ఉంటే, నా యేసయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉండాలో ఆలోచించేయండి. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించేయండి ఒకసారి. కానీ నువ్వేం చేస్తున్నావు? అక్కడ నిలబడాల్సిన నువ్వు నిలబడలేకపోతున్నావు, తడబడుతున్నావు.
నిలబడాల్సిన నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. నిలబడాల్సిన నువ్వేం చేస్తున్నావు? కృంగిపోతున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇవన్నీ నువ్వు కనుక చేయకుండా ఉంటే, వీటన్నిటి విషయంలో దేవుని మీద భారం ఎత్తే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుని మీద వదిలేసాయి. దేవునికి వదిలేసాయి. వదిలేయలేదా? వదిలేశాడు. బిడ్డలు పోయినా సరే, ఏమవుద్ది? ఆస్తి పోయింది అయితే పోని, సేవకులు పోయారా పోని, ఆరోగ్యం పోయింది పోని, ఏమైంది? అయినా నేను నిలబడతా. ఆమేన్ చెప్దాం. అయినా నేను నిలబడతా. ఎక్కడా? దేవుడు నన్ను వెంబడించమని చెప్పాడో దేవుని దగ్గరే నిలబడతా. వచ్చిన వాడిని ఎలాగూ వచ్చాను కదా, ఏమైపోయినా సరే నేను ఆయన దగ్గరే నిలబడతా. ఎవరికుంది ఆ ధైర్యం చెప్పండి? ఎవరికుంది ఆలోచన చెప్పండి? ఏది జరిగినా నేను ఆయన దగ్గరే నిలబడతా. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఇప్పుడు చెబుతా నేను అప్పుడప్పుడు నేను స్టూడెంట్స్ కూడా చెప్తా. ఏమన్నా చెప్తానంటే, అరే అబ్బాయి, వాక్యం నేర్చుకోవడానికి వచ్చావా? వచ్చావు కదా మీ ఊరు నుంచి. వచ్చానన్నా. ఇప్పుడు వెళ్ళిపోతే ఏమంటారు? ఈడేదో చేసి వచ్చి ఉంటాడు, లేకపోతే ఈడు చేతకాల, ఈడ గొప్పలు చెప్పుకున్నాడు కదా అనికి. నేను నిజం చెప్తున్నా. కర్ణాటక వెళ్ళినప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన చెబుతా. రోజు విరోచనాలు, రోజు వాంతులు. ఎందుకు? ఆ ఉప్పుడు బియ్యం తింటే కడుపులో నొప్పి, విరోచనాలు. తినకపోతేనేమో నీరసం వస్తుంది, తింటేనేమో విరోచనాలు, వాంతులు. అనుకున్నా ప్యాక్ చేయాలి. కానీ నాకు ఇదే ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తాను? తల్లిదండ్రులు చెప్పొచ్చాను కదా, నేను చెప్పి ఇంట్లో ఏం చెప్తాను? వెళ్ళకూడదు. మళ్ళీ ఇక్కడ నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నేను ఇది అవ్వాలి అది అవ్వాలని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చేస్తాను? అందుకే నేను నిలబడిపోయా. విచిత్రం చెప్పనా? దేవుడు నా బ్రతుకు తెరువు గురించి నేనేం ఆలోచించకుండా వాళ్ళే నాకు బ్రతుకు తెరువునిచ్చారు. అస్సాం వెళ్ళిపో, అస్సాం బైబిల్ కాలేజీలో చేయి. నేను అడగల వాళ్ళే నన్ను పిలిచి, నిన్ను అస్సాం పంపిస్తున్నాము, వెళ్తావా అని అడిగారు. వెళ్తాను సార్ అన్న. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు నిలబడితే నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు, నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. ఏబు పరిస్థితిని మార్చిన దేవుడే నీ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు నిలబడకుండా పారిపోయావా, నిలబడకుండా వెళ్ళిపోయావా, నిలబడకుండా ఏడుస్తున్నావా, నిలబడకుండా దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నావా, దేవుడు ఒక దినాన నీ దుఃఖాన్ని తీర్చేస్తాడు, మార్చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, నువ్వు ఇక ఏడవలసిన పని లేదు. ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చావు. దేవుడే నీ కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటయ్యా అంటే, దేవుని వెంబడిస్తే, దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి దేవుని వెంబడిస్తే దేవుడే నీ స్థితిగతులను మారుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. కానీ వెళ్ళిపోయావా, నష్టపోతావు. మొదటి స్థితి కంటే నీ రెండో స్థితి మహాఘోరంగా ఉంటుంది. ఏ స్థితి కంటే? మొదటి స్థితి కంటే ఇప్పుడు వచ్చే స్థితి, నువ్వు దేవుని నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయిన స్థితి మహాఘోరంగా ఉంటుంది. అందుకే చెప్తాను ఈ ఉదయకాల సమయంలో, అలాంటి నువ్వు ఆరాధించే దేవుడు నీ స్థితిని మార్చగలిగే దేవుడు కాబట్టి దేవునిలోనే ఉందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుని సన్నిధిలోనే గడుపుదాం, దేవుణ్ణే వెంబడిద్దాం. దేవుని కార్యాలు చూసే వరకు, దేవుని చేరుకునే వరకు ఎక్కడ కూడా మనము దుఃఖపడాల్సిన పని లేదు, ఎక్కడ ఏడవలసిన పని లేదు, ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిన పని అంతకంటే లేదు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట
నీకున్న పరిస్థితులను చూసి నువ్వు దుఃఖపడుతున్నావో, దూరంగా వెళుతున్నావో నాకు తెలియదు. దేవుని వెంబడించాలని ఆశపడ్డావు కాబట్టి, దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి, దేవుని దగ్గర నిలబడితేనే నీకు ధన్యత. అయ్యా, ఆ వ్యక్తిలాగా నేను పారిపోకుండా, వెళ్ళిపోకుండా, ఆ వ్యక్తిలాగా దుఃఖపడకుండా, ఆ వ్యక్తిలాగా ముఖం చిన్నపుచ్చుకోకుండా నువ్వు నా పట్ల గొప్ప ఆలోచన నెరవేర్చే దేవుడు, నా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. ఏబు ఎన్ని పోగొట్టుకున్నా కూడా నిన్ను వెంబడించటం మాత్రం మానలేదు. నేను కూడా అలాగా ఏబు వలె నిన్ను వెంబడించి నా స్థితిగతులను మార్చుకోవటానికి, నీ కృపను పొందుకోవటానికి, నిన్ను వెంబడించి నిత్యరాజ్యమును పొందుకోవటానికి నేను కూడా ఆశపడుతున్నానయ్యా అన్నవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అనే తండ్రి, ప్రేమ కలిగిన దేవాని స్తోత్రాలు, మాతో మాట్లాడే దేవా స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకములో ప్రభు తండ్రినైనా నిన్ను కలిగిన జీవితం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. నీ సన్నిధిలో నిలవటం కంటే ప్రభు తండ్రినైనా శ్రేష్టమైనది మరొకటి లేదు ప్రభు తండ్రి. నిన్ను వెంబడించడం కంటే ప్రభు తండ్రి ప్రధానమైనది ఏమీ లేదు ఈ లోకములో. అయ్యా, నిన్ను వెంబడించకే నష్టపోయాం. నీ మాటను వినకుండానే మేము నష్టపోయాం. నీ మాటకు లోబడకుండానే నష్టపోయాం. నీ మాటను ఆచరించకుండానే నష్టపోయాం. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో అది మాకు దూరమగునుగాక. నీ సన్నిధిని వెంబడించే బిడ్డలుగా, అయ్యా నీ సన్నిధిలో నిలబడే బిడ్డలుగా మా జీవితాలు నిత్యము ప్రభుత్వనైనా నీ వైపు చూస్తూ మా జీవిత పరుగు పందెంలో ప్రభుత్వనైనా ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ప్రతి భారమును విడిచిపెట్టడానికి సహాయం చేయండి. అయ్యా, నిన్ను వెంబడిస్తూ నీ రాజ్యమును చేరుకునే కృప బిడ్డలకందరికీ దాయిచేయమని, అయా తండ్రి ప్రభ చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకును మీరు దాయిచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.